ఇఫ్ ఎల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. ఓకేనా? ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక ప్రాసెస్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఇంకో ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, a=8. ఓకే, ఇది ఈవెన్ కదా. ఇది ఈవెన్ అయితే నేను ఏం చేయాలి? ఈవెన్ అని చెప్పి ప్రింట్ చేస్తా, ఈవెన్ నెంబర్ అని. ఆడ్ అయితే ఆడ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేస్తా. అంతే. ఇఫ్ ఎల్స్ అనేది దీనికే వాడతాం. ఒక కండిషన్ బట్టి మనం ఏదన్నా ప్రాసెస్ చేయాలి. ఓకేనా? అలా చేయాలి అంటే మనం ఇఫ్ ఎల్స్ వాడుకోవచ్చు. చూడండి, ఇది జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ అంతే. ఇఫ్ ఒకవేళ కండిషన్ 1 ఇది ట్రూ అయితే నేను ఒకటి చేస్తా, ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకేనా? ఎల్ ఇఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అది కాకుండా ఇది అయితే, కండిషన్ 1 ట్రూ కాకుండా కండిషన్ 2 ట్రూ అయితే నేను ఇంకోటి చేస్తా. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది పైథాన్ మొత్తం అంతా కూడా నార్మల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది అంతే. ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 1, ఎల్ ఇఫ్ కండిషన్ 1 ట్రూ కాకుండా కండిషన్ 2 ట్రూ అయితే ఈక్వల్ టు ట్రూ అని పెట్టక్కర్లేదు. ఓకేనా? ఎందుకంటే మీరు ఇఫ్ కండిషన్ 1 అని రాస్తేనే అది ట్రూ అయితే అని అర్థం. ఓకే, ఎందుకంటే ఈ కండిషన్ 1 అనేది ఆటోమేటిక్గా ట్రూ ఫాల్స్ ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? అలాంటిది మీరు పెడతారు అక్కడ. అప్పుడు మీరు మళ్ళీ ట్రూ ఈక్వల్ టు ట్రూ అని రాయక్కర్లేదు. సో ఇఫ్ కండిషన్ 1 అలా రాసి వదిలేస్తే సరిపోతుంది. కండిషన్ 1 ట్రూ అయితే ఇది, ఎల్ ఇఫ్ అది కాకుండా ఇది ట్రూ అయితే ఇది, అసలు ఏది కాకపోతే ఎల్స్, ఇవేవి కాకపోతే స్టేట్మెంట్ 3. అంతే, సింపుల్. ఇప్పుడు నేను దీనికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తా. ఇదే ఈవెన్ ఆడ్ నెంబర్స్ది ఈక్వల్ టు 16. ఇఫ్ ఇక్కడ మీరు కొంత కోడ్ రీప్లేస్ చేయాలి. ఒకవేళ n ఈజ్ ఈవెన్ అయితే నేనేం చేయాలి? ప్రింట్ ఈవెన్. అది కాకపోతే ప్రింట్ ఆడ్. ఓకేనా? సో ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? చాలా ఇంపార్టెంట్. 16 ఉంది, 16 ఈవెన్ ఆడ్ అని ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్. అది 2తో మల్టిప్లై అయిందనుకోండి, అది ఈవెన్. 2తో అవ్వకపోతే ఆడ్. ఓకేనా? 2 8 16, 0. 17 ఉంది, 17. 2 8 16, 1. ఓకే, ఇక్కడ 0.5 పెట్టుకుంటే 10 వస్తుంది, 10 వస్తుంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు ఈవెనా ఆడ్ అని చెప్పి మనకి చూస్తే తెలిసిపోతుంది. 2 దీంతో డివిజిబుల్ చేస్తుంది కదా ఈవెన్ అని. మరి ప్రోగ్రామేటిక్గా అది ఎలా చేయొచ్చు? చాలా సింపుల్. 2తో ఏ నెంబర్నైనా డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్ కనుక ఈవెన్ అయితే మనకి రిమైండర్ 0 వస్తుంది. అంతే కదా? ఎందుకంటే ఈవెన్ ఆడ్ ఆల్టర్నేటివ్గా ఉంటాయి కదా. సో ఈవెన్ నెంబర్ ఎప్పుడు కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఇప్పుడు కూడా 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎలా వస్తుంది? రిమైండర్ ద్వారా వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తా? 16 ఉంది కదా, 16% 2. ఓకే, 16ని 2తో మాడ్యులో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. 17ని 2తో మాడ్యులో డివిజన్ చేస్తే 1 వస్తుంది. ఓకేనా? అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఒకవేళ నాకు వచ్చింది 0 అనుకో, ఈవెన్ పెడతా. 0 కాకపోతే ఆడ్. ఇప్పుడు ఈ 0 ప్లేస్లో ఏం రిప్లేస్ చేస్తా? ఇఫ్ నాకు వచ్చిన నెంబర్ని నేను 0తో మాడ్యులో డివిజన్ చేసినప్పుడు నాకు వచ్చిన వాల్యూ 0 అయితే, ఇఫ్ నెంబర్ మాడ్యులో డివిజన్ 2 నెంబర్ని 2తో మాడ్యులో డివిజన్ చేసినప్పుడు నాకు వచ్చిన వాల్యూ 0 అయితే నేను ఈవెన్ని ప్రింట్ చేస్తా. అలా కాకపోతే ఆడ్ ప్రింట్ చేస్తా. అంతే, సింపుల్. దీనికి ఒక్కసారి కోడ్ రాసేద్దాం ఫాస్ట్గా. n ఈక్వల్ టు 8. ఇఫ్ n%2 ఈక్వల్ టు 0 ప్రింట్ ఈవెన్.
ఎల్స్ ప్రింట్ ఆడ్. అంతే. అవుతుందో చూద్దాం. ఒక్కసారి కన్సోల్ క్లియర్ చేసేద్దాం. కంట్రోల్ ఎల్, కంట్రోల్ ఎంటర్. ఈవెన్ నేను మారుస్తా. 8 తీసి 9 పెడతా. ఆడ్. మళ్ళీ ఇప్పుడు ఏదో నెంబర్ 6, 7, 8 ఈవెన్. అంతే, సింపుల్. సేమ్ ఇప్పుడు మనం అలాగే చేద్దాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. 3 నెంబర్స్ తీసుకున్నాం. A = 10, B = 20, C = 30. ఈ మూడిట్లో ఏది పెద్దది అని చెప్పి నేను ప్రింట్ చేయాలి. ఒక నెంబర్ పెద్దది అవ్వాలంటే అది మిగిలిన 2 నెంబర్ల కంటే పెద్దది అవ్వాలి. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = 1, B = 2, C = 3 అనుకోండి. A B కంటే పెద్ద అవ్వాలి, C కంటే కూడా పెద్ద అవ్వాలి. ఇప్పుడు A పెద్ద అవ్వాలంటే A B కంటే C కంటే కూడా పెద్ద అవ్వాలి. B పెద్ద అవ్వాలంటే B కూడా రెండింటికంటే పెద్ద అవ్వాలి. C కూడా అంతే. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకవేళ A > B అండ్ A > C, A B కంటే పెద్ద, A C కంటే పెద్ద, రెండు కూడా ట్రూ అయ్యాయి అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తా? A ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తా. అలా కాదు, B > A అండ్ B > C. అప్పుడు నేను ఏం చేస్తా? B ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తా. ఓకే. ఇంకోటి ఏం చేయొచ్చు? ఎల్స్. అంటే ఇక్కడ చూడండి, అసలు మీ ప్రోగ్రామ్ అనేది ఈ లోపలికి వస్తే ఈ ఎల్ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే ఇది ట్రూ కదా. ఇది ట్రూ అయితే లోపలికి వస్తుంది కదా. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్స్కి వెళ్దాం. ఇంకా ఈ ఇఫ్ బ్లాక్ అనేది అయిపోయినట్టే. ఓకే. సో అది ఎల్స్ దాకా వచ్చిందంటేనే ఇది ఫెయిల్ అయినట్టు. దాని అర్థం ఏంటి? ఏ అనేది పెద్ద నెంబర్ కాదు, బి అనేది పెద్ద నెంబర్ కాదు. సో అల్టిమేట్గా ఈజ్ లార్జెస్ట్. ఇదే టెక్నిక్ నేను ఇక్కడ కూడా వాడచ్చు. ఏంటి? ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో ఏ అనేది పెద్దది కాదు. బి పెద్దది అవ్వాలంటే బి నేను దేంతో కంపేర్ చేసుకోవాలి? సితోనే కంపేర్ చేసుకోవాలి. సి కంటే బి పెద్దది అనుకో, నేను డైరెక్ట్ బి ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేయొచ్చు. అప్పుడు నేను బి > ఏ, బిని అసలు ఏతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ అనేది ఇంకా రేస్లోనే లేదు. ఓన్లీ బి అండ్ సి ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది పెద్ద అయితే అదే పెద్ద. అంతే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఫాస్ట్ కోడ్ రాసేద్దాం. A = 10, B = 20, C = 30. ఒకవేళ ఇఫ్ A > B అండ్ A > C, ఏ రెండింటికంటే పెద్ద అయితే అప్పుడు నేను ఏం చేస్తా? ప్రింట్ A ఈజ్ లార్జెస్ట్. ఓకే. ఎలిఫ్ B > C, B C కంటే పెద్ద అయితే అప్పుడు ఏం చేస్తా? ప్రింట్ B ఈజ్ లార్జెస్ట్. రెండు కాదు, ఏ పెద్దది కాదు, బి పెద్దది కాదు, ఇంకా మిగిలింది ఏముంది? సి ఒకటే ఉంది. సో ఆబ్వియస్లీ మేబీ ఈ మూడు ఈక్వల్ కూడా అవ్వచ్చు కదా అంటారేమో. అలా అవ్వాలంటే మీరు దాన్ని తగ్గ చెక్స్ రాసుకోవాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఏంటంటే కన్స్ట్రెయిన్స్ ఇస్తాడు. మీరు ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు నేను ఇది రాసినప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఏ > బి కాదు, మేబీ ఈక్వల్ అవ్వచ్చేమో కదా, ఈ 3 నెంబర్స్ ఈక్వల్ అవ్వచ్చేమో కదా అని చెప్పి అనుకోవచ్చు. అలా అనుకునే ముందు, ఓవర్ థింక్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎలాగంటే మీరు ఇది ఎక్కడన్నా ప్రోగ్రామింగ్లో ఎక్కడన్నా కోడింగ్ కాంపిటీషన్స్లో కానీ అలా ఎక్కడన్నా మీరు దీన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు కన్స్ట్రెయిన్స్ అని చెప్పి ఒకటి ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ అది ప్రతి ప్రోగ్రామింగ్ వెబ్సైట్స్లో. అంటే ఇప్పుడు హ్యాకర్ ర్యాంక్, LeetCode అలాంటి వాటిలో, లేదా మీరు ఏమన్నా కోడింగ్ ఎగ్జామ్స్ రాసినా సరే దాంట్లో కూడా వాడు కన్స్ట్రెయిన్స్ అనేది గ్యారంటీగా మెన్షన్ చేస్తాడు. ఓకేనా? కన్స్ట్రెయిన్స్ అంటే ఏంటంటే ప్రతి వేరియబుల్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఏకి సంబంధించిన డీటెయిల్స్, ఏ అనేది ఇంట్ అని చెప్పి వాడు ఇస్తాడు. ఇంకోటి ఏంటి? A ≠ B ≠ C, అంటే 3 నెంబర్లు ఈక్వల్ కాదు అని వాడు ముందే ఇచ్చేస్తాడు మ్యాక్సిమం. ఓకేనా? అప్పుడు మీరు ఇంకా రెండు ఈక్వల్ అయ్యి ఉండొచ్చు అని అస్యూమ్ చేసుకోకూడదు. ఓకే, మీరు అలా చేసుకుంటాడని వాడు ముందే చెప్తాడు. ఆ 3 ఈక్వల్ కాదు, మూడిట్లో ఏది పెద్ద చెప్పు అని. ఓకే. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ప్రోగ్రామింగ్.